హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటలు. ఈరోజైతే వంటలు ఏం లేదు కానీ అలా బయటికి వచ్చామన్నమాట. హైదరాబాద్ చెఫ్ రోజు ఇంట్లో తినే వంటలు బోర్ కొట్టి అలా బయటికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే ఎవరెవరేం తెప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు. మా అమ్మాయి సెల్ పట్టుకొని హాయ్ చెప్తుంది అందరికీ. మేమైతే వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, నేను మా అమ్మాయి అయితే వెజ్ అనమాట. సో మేము ఇది తెప్పించుకున్నాము. టేస్ట్ అయితే వెజ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ చాలా బాగుందన్నమాట. మా బాబు, మా హస్బెండ్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ తెప్పించుకున్నారు. రోటీస్, నేను రోటీ ఎక్కువ తినను, సో నేను రైసే. వీళ్ళది ఎలా ఉంది అని అడుగుతున్నా, బాగుందని చెప్తున్నారు. కాకపోతే మాకే అక్కడ అరుస్తున్నారు, ఒక బిర్యానీ తెప్పించుకొని తినలేకపోతున్నారు అనేసి. అలా మేము ఎక్కువ తినలేదన్నమాట. ఇంకైతే ఫింగర్ బౌల్ వచ్చేసింది, చేయి కడుక్కుంటున్నా. ఏసీ ఎక్కువ ఉంది, చలి పెడుతుంది. ఫింగర్ బౌల్ కొంచెం గోరువెచ్చగా ఉండటంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. చేయి కడుక్కుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే చాలాసేపు వరకు అలానే పెట్టేసాను అనమాట. ఎంతసేపు కడుగుతారు అంటున్నారు. తనది మాత్రం ఇంకా అయిపోలేదు, తింటూ ఉంది. చాలా స్లోగా తింటుంది మా పాప. సెల్ చూసుకుంటా చాలా స్లోగా తినుకుంటా, ఇద్దరు గొడవ పట్టుకుంటా. ఇంతేనేమో, ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు. ఎక్కడికి పోయినా కార్లో, హోటల్స్లో, ఎక్కడ చూడు గొడవ పడుతుంటారు. వాళ్ళ నాన్న ముందు తిను అని అరుస్తున్నాడు. చాలు డాడీ అంటుంది. ఇంకా అట్లే తినే ఇవాళకి ఇదే అండి వీడియో. నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉందన్నమాట. చాలా స్లో మొత్తానికి తినడం మాత్రం. నా వాయిస్ కూడా స్లోగా ఉంటుంది, ఎక్కువ 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 సౌండ్ రాదు. చాలా స్లోగా మాట్లాడతా. మధ్యలో గుర్తుకొచ్చినప్పుడు వాయిస్ రేస్ చేస్తున్నాను అంతే. ఓకే అండి భోంచేయడం అయిపోయింది. ఓకే బాయ్ అంటుంది. ఇంకా చాలు, ఇంకా వెళ్ళిపోదాం పా అంటుంది. బాయ్ బాయ్ అండి. ఓకే అండి బాయ్, టేక్ కేర్.